ఒకసారి అదే కొడుకు దగ్గరికి పోలేదా? దగ్గరే ఉన్నాడు, ఎమ్మటే ఉన్నాడు. నేను ఒక రూమ్ లో ఉంటా, వాడు ఒక రూమ్ లో ఉంటాడు. అంతేగాని నాకు పెట్టరు, పలకరిస్తారు. అంటే ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా లేదా, పక్కన ఉన్నావా లేదా, తిన్నావా లేదా, ఒక మాట కానీ అడగటానికి ఆయన భార్య ఊరుకోదు, కొట్లాడ పెట్టుకుంటది అనేది. నువ్వు ఎప్పుడన్నా మాట్లాడతాడు, తిన్నావా అమ్మ అంటాడు, అంతే. తర్వాత ఏం ఆరోగ్యం ఎలా ఉంది, ఏం కథ, ఒకసారి ఇంటికి రా, లేదు కానీ అదంతా మాట్లాడితే ఏముండదు నాయన. కొడుకులందరికీ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్తా, కొడుకులు ఇలా అయిపోయింది కదా, కొడుకులు అందుకే పెళ్లి చేసుకొని భార్యలు రావడం లేదు అది అంటారా, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఎందుకు చెప్పి కూడా వేస్టే కదా. ఎందుకు నీ వల్ల ఒక నలుగురు తెలుసుకుంటారేమో. వాళ్ళు ఇజ్జత్ తీసుడు ఎందుకు నాయన? ఇజ్జత్ తీసామని నువ్వు అనుకుంటున్నావు అని. కొడుకుగా ఇప్పుడు కానీ కొడుకు మీద ప్రేమ ఉంది, నా కొడుకు ఇజ్జత్ ఎక్కడ పోతుందని అంటున్నాను కదా. నీ కొడుకు ఇలా అయినారు కదా, నలుగురు కొడుకులకు అలా కాకూడదు, నువ్వు ఇంకా మగ పిల్లలకి ఏమన్నా అలా కొడుకులు కాకూడదు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను ఏం చెప్పను. ఏం చెప్పవా? వాళ్ళే తెలుసు. ఎందుకు బజారుకు లాగాల వాళ్ళను? బతికేది 4 రోజులు, అయిపోయింది నా పని. వాళ్ళని బజారుకు లాగి ఇజ్జత్ తీసుడు ఎందుకు? బతకని, వాళ్ళని చల్లగా బతకని.